హలో గైస్, నేను మీ పృథ్వీ గేమర్ని. కాస్ ఇవాళ టాపిక్ ఏంటంటే సాయి చందు అని చెప్పి ఒక బ్రో ఉన్నాడు కదా. సాయి చందు అని చెప్పి నేనైతే కంటెంట్లో కూడా మీతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రోతో అయితే నేనైతే రూమ్ ఆడాను. చూద్దాం గైస్. అసలు మీరైతే నమ్మతారో లేదో, ఈ గేమ్ ప్లే చూసిన వాళ్ళు అవాక్ అవ్వాల్సిందే గైస్. అసలు అన్న, నువ్వు మొబైల్లో ఇంత మూమెంట్ ఎట్టించి ఆడుతావు గైస్. నేనైతే దీప్తి అకౌంట్ అయితే ఆడుతున్నాను అన్న. మీరే చెప్తారన్న, అన్న మొబైల్లో ఇంత మూమెంట్ ఇచ్చి ఆడతావా, ఇంత హెడ్ షాట్స్ కొట్టచ్చా అనేది మీరు అడుగుతారు. చూడండి మీరే చూడండి. నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకోలేదు, ఊరికే ఆడాను. జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్. ఆ బ్రో అయితే నేను బాట్ గడి 1v1 ఆడతారా, అదే ఫ్రెండ్స్ కదా, సరే అది పక్కన పెట్టండి, ఆడదాం అన్నాడు. ఓకే, నేను ఆడుతున్నాను. నేనైతే రికార్డ్ చేసుకోలేదు, బట్ నేనైతే రికార్డ్స్లో అయితే మీకైతే వీడియో ప్లే చేసి అయితే నేను మాట్లాడుతున్నాను. అన్న మీరు నమ్మతారో నమ్మరు అదే తెలియదు అన్న, ప్రామిస్గా చెప్తున్నాను. ఆడింది అయితే నేనే. అసలు మొబైల్లో ఇంత మూమెంట్ వస్తుందని, ఇంత హెడ్ షాట్స్ కొట్టచ్చు అని చెప్పి ఈజీ మూమెంట్ అనుకోండి గైస్. చూడండి గైస్, అసలు నా గేమ్ ప్లే అసలు మీరు చూస్తే హవాక్ గైస్. ఫుల్ వరకు వీడియో అయితే చూడండి. మొబైల్లో ఇంత మూమెంట్ వస్తుందా రాదా అని అయితే కామెంట్ అయితే చేయండి. నా మొబైల్ అంత మొబైల్ ఏం కాదు, చూద్దాం గైస్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్. గైస్ మీకు ఎంతమందికి నా గేమ్ ప్లే నచ్చిందో కామెంట్ అయితే చేయండి గైస్. లేదు నా గేమ్ ప్లే నచ్చకపోతే వదిలేండి, లేకపోతే సాయి గేమ్ ప్లే అయితే కామెంట్ చేయండి. ఎవరి గేమ్ ప్లే నచ్చిన కామెంట్ అయితే నాకు తెలియాలి కదా, ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడలేదు అని చెప్పి. నేనైతే ఆడుతున్నా అనిపిస్తుంది. గైస్ మీరే చూసుకోండి. నేనైతే ఫ్రెండ్స్ కాబట్టి లాలిమోట్ వేస్తాను, బయట అయితే నేనైతే లాలిమోట్ వేస్తాను గైస్. మీరైతే ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు గైస్ నా మూమెంట్ ఆర్ నా గేమ్ ప్లే. ఈ వీడియోనా గైస్, ఈ మ్యాచ్ అనుకుంటా నేను ఇమోట్ హెడ్ షాట్ కొట్టాను. ఓకే గైస్, తెలీదు. ఇప్పుడు చాలా బాగా ఆడాడు. బతుకుతాం ఎవరు గెలుస్తారు గైస్. ముందే చెప్పడం మర్చిపోయాను, గెలిచేది మాత్రం నేనే. లాస్ట్ మ్యాచ్ అయితే ఓపీ అంటే ఓపీ. లాస్ట్ మ్యాచ్ అయితే మిస్ అవ్వకండి. మిస్ అయితే యువర్ బ్యాడ్ లక్. నెక్స్ట్ చేయలేను. లాస్ట్ షాట్ మాత్రం సూపర్. నేను అసలు అనుకోలేదు గైస్, దీప్తి అకౌంట్లో అని చెప్పి ఇలా ఆడతాను వచ్చాను. బ్రో ఆ బ్రో కూడా తెలుసు నేనే ఆడేదని చెప్పి, దీప్తి అకౌంట్లో నుంచి. అప్పుడు ముందు చెప్పాను నేను దీప్తి అకౌంట్లో నుంచి వచ్చాను లేదా అని చెప్పి చెప్పడానికి జరిగింది. రారా 1v1 ఆడదాం అని చెప్పి అప్పుడు చెప్పాడు. సరే ఓకే డాన్స్ సాగి 1v1 ఆడదాం అని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి గైస్ మీ మొబైల్ ఎంత బాగా ఆడుతున్నాయో తెలీదు, నా మొబైల్ అయితే ఈరోజు రఫ్ ఆడిచ్చేసాను గైస్. ఇది ఇప్పుడు అనుకుంటా గైస్, ఇమోట్ హెడ్ షాట్ అనుకుంటా గైస్ ఇదైతే. గైస్ ఈ వీడియో నచ్చితే మీ మొబైల్ ఏంటో కింద నాకైతే కామెంట్ అయితే చేయండి గైస్. నేనైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పడం జరిగింది, చెప్తాను ఒకవేళ సపోజ్ వినండి గైస్. తేజ్ గేమర్ అయితే ఒక ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది గైస్. తేజ్ గేమర్ ఒక ఛానల్ అయితే పెట్టాడు. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే ఇస్తాను. ప్లీజ్ వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ బ్రోతో కూడా ఆడాలనుకుంటే కంపల్సరీ ఆడొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ఇక మ్యాచ్ మధ్యలో అంటే గలవగానే అయితే మ్యాచ్ ఆఫ్ చేసుకున్నాను. మీరైతే మ్యాచ్ చూడండి గైస్.
గైస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గైస్, నేనైతే 3 ఇప్పుడు అయితే 1 రౌండ్ అవుతుంది గైస్. మీరైతే బాగా గమనించండి, ఆ మూమెంట్ మీ మొబైల్లో వస్తే కంపల్సరీ మీ మొబైల్ ఏంటో నాకైతే కామెంట్ అయితే చేయండి. గైస్ ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. ఓకే ఓకే గ్యాస్ మూమెంటే గ్యాస్ నాకు అసలు అర్థం కాకుండా ఆడాను గ్యాస్. ఏదో అంటే నోవుగా బాటుగా అన్నాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఆడేసాను గ్యాస్. గేమ్లో అయితే కిర్రాకు ఉంటుంది గ్యాస్, మీరైతే గమనించండి. గైస్ ఈ బ్రో ఎందుకు బాట్ అకౌంట్లో నుంచి వచ్చాడు అని కూడా మీరు అడగచ్చు. ఆ బ్రో అకౌంట్ అయితే సస్పెండ్లో పడింది, ఈవినింగ్ అలా ఓపెన్ అయిపోద్ది. బట్ అంతలో బ్రో మాడదాం అని చెప్పి సాయి అనే అకౌంట్లో నుంచి వచ్చాడు. సాయి కూడా ఆ బ్రోదే అకౌంట్ సాయి చెంది కాబట్టి సాయి అని చెప్పి పెట్టుకున్నాడు. ప్రస్తుతం గైస్ ఎవరు విన్ అవుతారు? గైస్ విన్ మాత్రం నేనే గైస్. అండ్ ద విన్నర్ చికెన్ డిన్నర్. లెట్స్ సీ. పీసీలో కూడా ఆడాడతారు. నేను ముందే చెప్తాను, నాకైతే గ్లోవాల్ అయితే ఎక్కువ అలవాటు లేదు. గ్లోవాల్ ఎక్కువ వేయను, పట్టుకొని వదిలేస్తాను. గ్లోవాల్ ఎక్కువ అయితే వేయను నేను. మీరే తప్పకుండా గ్లోవాల్ వేయడం రాదు గ్లోవాల్ ఎక్కువ వేయను. జంప్ హెడ్ షాట్ గైస్, ఇదైతే జంప్ హెడ్ షాట్ నేనైతే ట్రై చేశాను. నాకైతే జంప్ హెడ్ షాట్ రాదు, బట్ నేనైతే ట్రై చేశాను గైస్. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. గైస్ నాకంటే బాగా ఆడేవాళ్ళు ఇంకెవరన్నా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళతో ఆడతాను, లేకపోతే ఆడిపిస్తాను మా ఫ్రెండ్స్ అంతా. గైస్ మీరైతే 50 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ టార్గెట్ మీరైతే దాదాపు చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. బట్ చూద్దాం గైస్, నేనైతే గివ్ అవే ఇస్తానా లేదా అన్నది. గివ్ అవే అయితే కంపల్సరీ ఇస్తాను గైస్, బట్ మీరు కంప్లీట్ చేయాలి కదా. ఎవరైతే వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు గైస్. ఈ రౌండ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఆ బ్రో అయితే కొట్టుకోవడం రావడం జరగద్ది, చూద్దాం. బ్రో లాస్ట్లో ఆ బ్రో ఎంత రౌండ్స్ కొట్టాడంటే ఆ బ్రో 5 రౌండ్స్ అయితే కొట్టాడు, అంతే 5 కొట్టింది. బ్రో ఎక్కువ కొట్టలేదు. ఎందుకంటే నేను అట్ట మూమెంట్ ఇచ్చి ఆడంగా ఆ మూమెంట్కి ఆ హెడ్ షాట్స్కి తక్కువ ఆడాడు. అప్పటికి చాలా వరకు 5 రౌండ్స్ అయితే ట్రై చేశాడు.
బట్ నేనైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఏంటి మా ఫ్రెండ్ ఎంత అంటే నేను యూట్యూబర్ కదా guys. ఇప్పుడు మీరు ఎవరైనా సరే యూట్యూబర్ని పక్కన పెట్టేయండి guys, మిమ్మల్ని ఎవరైనా బాగుంటుంది అంటే మీరు వాళ్ళతో ఉండడం ఛాలెంజ్ చేస్తారా లేదా? కంపల్సరీ మీరు అది చేస్తారు. అది ఒక యూట్యూబర్ అంటే న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్ ముందే నువ్వు బాగుంటుగాడు వాళ్ళు అంటే మీరు కంపల్సరీ ఛాలెంజ్ చేయాలి, చేస్తాను కూడా. నేను ఛాలెంజ్ చేశాను, అదైతే 5 రౌండ్స్కి లాక్కోవాలి కష్టపడి. చూద్దాం గైస్. లాస్ట్ హెడ్ షాట్ అయితే కంపల్సరీ మిస్ అవ్వకండి. ఆ మిస్ అయితే మాత్రం యువర్ బ్యాడ్ లక్, నేను ఏం చెప్పలేను. లాస్ట్ హెడ్ షాట్ కంపల్సరీ చూడండి గైస్, అర్థం చేసుకోండి గైస్. లాస్ట్ హెడ్ షాట్ ఎందుకు చూడాలి అంటే అన్నిసార్లు చెప్తాను, అది జస్ట్ ఒక క్లోజ్అప్ హెడ్ షాట్. మరి మిడ్ రేంజ్ ఓకే, కొంచెం రేంజ్ అంత షార్ట్ అంటే అంత షార్ట్ అయింది. అంత షార్ట్ అంటే నన్ను పెట్టుకొని కొట్టామన్నా అనొచ్చు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ నేను చెప్తున్నాను. ఆ హెడ్ షాట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అదైతే లాస్ట్లో అయితే కంపల్సరీ గమనించండి కావాలంటే. అన్ఎక్స్పెక్టెడ్గా హెడ్ అయితే కనెక్ట్ అయింది. దానికని నేను అసలు మిమ్మల్ని చూడమాడుతున్నాను. అంత షార్ట్ రేంజ్లో హెడ్ షాట్ స్టేజ్ గేమ్ అయితే కరెక్ట్ అయింది. గైస్ ఇది మొబైల్ గేమ్ ప్లే లాగుందా పీసీ గేమ్ ప్లే లాగుందా కూడా కొంచెం చెప్పండి. నేను కూడా చూస్తున్నాను. మూమెంట్ ఏమన్నా ఫోన్ రఫాడ్ ఇచ్చింది గైస్. ఈ రౌండ్ బ్రో చూద్దాం. మాకు కూడా అంత గుర్తులేదు అయితే ఆడేస్తా గెలిచేసా. లాస్ట్ షాట్ అయితే బాగా గుర్తుంది. మీరైతే బాగా గమనించదు. అది గ్లోవల్ పక్కన నేను గ్లోవల్ అలవాట్లేదు. గ్లోవల్ చూస్తున్నారు కదా, గ్లోవల్ అయితే పట్టుకున్నాను బట్ వదిలేసాను. బట్ నాకైతే అలవాట్లేదు అంతకాలం వేయడం. అంటే వాళ్ళు వేస్తారు గ్లోవల్ పట్టుకున్నా దాంట్లో నేనైతే వేయను. చూసుకొచ్చి మనైతే 6 రౌండ్ అయితే కొట్టడం జరిగింది. అప్పుడు 4 రౌండ్స్ అయితే కొట్టాడు. బ్రో అసలు గ్లో వాళ్ళ తీట్ల చాలే.
చేస్తారు అన్నది నాకు కొంచెం ఈ రౌండ్ కూడా నేనే గైస్ అంటే ఆ బ్రో 5 రౌండ్స్ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి హెడ్ షాట్ అయితే కొట్టడం అయితే జరిగింది హెడ్ షాట్ గైస్ ఓన్లీ హెడ్ షాట్ ప్లేయర్ అయితే నాతో కామెంట్ చేయండి గేమ్ ఆడదామని ఓన్లీ హెడ్ షాట్ రారా రే బయటికి రారా వస్తావారా వస్తావారా ముందు పడే గ్లోవర్ వెనకాల అంతే ఈ మ్యాచ్ కూడా గెలిచేది గైస్ నేనైతే ఆడుతున్నానైతే అనుకోవాలి గైస్ నేనైతే జస్ట్ రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆడేసిన మ్యాచ్ ఇది నేనైతే రికార్డ్ చేయడం వచ్చాను కాబట్టి నేనైతే ప్రొఫైల్లోకి వచ్చి రికార్డ్ చేస్తున్నాను గైస్ మీరైతే ఆ హెడ్ షాట్ గమనించారు లేదా నాకైతే తెలియదు చూసారు కాబట్టి జస్ట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్ హెడ్ షాట్స్ అయితే గైస్ మీరు అనుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్న రౌండ్ అయితే ఇదే లాస్ట్ రౌండ్ ఈ రౌండ్ అయితే మీరైతే చూసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గైస్ ఈ రౌండ్ చాలా కష్టపడి ఆడాము అంటే కొంచెం లేట్ ప్రాసెస్ అయింది ఈ రౌండ్ కొంచెం లేట్ ఇక్కడంతా ఏముండదు దాంట్లో పడిపో ఇక్కడే కనెక్ట్ అవ్వాలి బట్ ఓకేలా మనం అయితే నచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా గైస్ ఇక్కడే గైస్ అయితే మీరు చూసుకోవచ్చు గైస్ ఓకే గైస్ హెడ్ షాట్ చేశాను లైక్ చేయండి